రాజేశ్వరరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజేశ్వరరావు గారు, మీరు డైరెక్ట్ గా నేడు చిన్న పిల్లల్లో కానీ కానీ మానవత విలువలు అంతరించిపోతున్నాయి. ఈ అంతరించిపోతున్న మానవత విలువలను కాపాడేటందుకు ట్రస్ట్ తరఫున ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అందులో మీరు ఎట్లాంటి తోడ్పాటులు అందించుకోవాలండి? కాలేజీ శంకుస్థాపన సమయంలో ట్రస్టులో చిల్లి గవ్వలేదు. కాలేజీ ప్రారంభమవుతుందని చెప్పాడు స్వామి. ఎలాగా అనుకున్నారు. అప్పుడు ట్రస్ట్ సభ్యులు కల్నల్ జోగారావు గారు, స్వామి కాలేజీ అన్నాడు, చిల్లి గవ్వలేదు ట్రస్ట్లో, ఎట్లాగా అని ఆయన బీపీ పెరిగిపోయింది పాపం. అప్పుడు స్వామి అన్నారు, అన్నది నేనయ్యా, నువ్వెందుకు బీపీ పెంచుకుంటావు అన్నాడు స్వామి. అప్పుడు చెప్పారు, యోగారా ట్రస్ట్కి వెళ్ళి చూసుకో అన్నారు. బ్యాంకులో భక్తులు ఎవరో కాలేజీకి కావలసిన సొమ్మంతా జమ కట్టడం జరిగింది. అలాగే హాస్పిటల్ నిర్మిస్తానన్నాడు. కాగా ఒక భక్తుడు వచ్చాడు, 300 కోట్లు ఇచ్చేశాడు. మరెవరో వచ్చారు, 200 కోట్లు ఇచ్చారు. దీనికి ఆయన అడిగారా, ఇమ్మన్నారా? లోపల నుంచి వస్తుందండి. అడిగితే ఇచ్చే అంత మంచివాళ్ళమా మనం? చస్తేమో ఆ డబ్బు బొడ్డును పెట్టుకుని అన్న పోతాం కానీ పొరపాటునివ్వం. వీలునామా 25 సార్లు మార్చిన వాళ్ళు ఉన్నారు. చింతపండు ఎట్లా పంచాలో రాయలేదు, చీపురు కట్ట ఎవరికి చెందాలో రాయలేదు, ఇంకోసారి తిరిగి వీలునామా రాస్తామన్న ఈ సమాజంలో అడిగితే ఇచ్చేవారున్నారా? అడిగితే పిల్లలకే ఇవ్వరు, వీరు పెద్దలకి ఇస్తారా? నేను మంచం ఎక్కితే ఇచ్చేవాడే. ఈ సందర్భంలో సమయం ఉన్న కాస్త తీసుకున్నాను, క్షమించండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి స్వామి దగ్గరికి వచ్చింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గాన సరస్వతి. బా, త్యాగరాజు కీర్తన అడిగి స్వామి పాడించుకున్నారు ఆవిడ చేత. అది పాడు, ఇది పాడు, ఎందరో మహానుభావులు పాడు, సలమేలరా పాడు, రామభక్తి సామ్రాజ్యం పాడు, అడిగి కొసరి స్వామి పాడించుకున్నారు. చివరిలో 108 వజ్రాల హారాన్ని సృష్టించి ఎంఎస్ సుబ్బలక్ష్మికి సభావేదిక పైన స్వామి బహుకరించారు. కళ్ళ నీళ్లతో పాదాల మీద పడి ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటోంది, స్వామి నన్ను సమాజం వాడుకుంది, కాలేజీలు కట్టాలి అని చెప్పి విరాళాల సేకరణకు నన్ను వినియోగించుకుంది, దేవాలయాల నిర్మాణ కొరకు నా చేత కచేరీలు ఏర్పాటు చేసుకుంది, అందరూ కూడా నా నుండి ధనాన్ని సంపాదించారు, విరాళాలు సేకరించారు అని అన్నదో లేదో ఠక్కిమని బాబా గారు అన్నారు, ఈ చెయ్యి ఇచ్చేదే తప్ప పుచ్చుకునేది కాదు, నా ఈ పైనే ఉంటుంది, కింద ఉండదు, గుర్తుపెట్టుకో. అవతారమూర్తులలో బలి చక్రవర్తిని ఒక్కడే అడిగాడు వామన అవతారం. ఈ అవతారం బలి చక్రవర్తిని కూడా అడగడు. చెయ్యి ఎప్పుడు కింద ఉండదో, ఇచ్చేదే నా చెయ్యి, అది తెలుసుకో అన్నారు. అయితే మీకు అనుమానం వస్తుంది, ఈ ధనం ఎక్కడిది అడిగాడా? ప్రేరణ నీ మనసులోని ఇవ్వు, చెయ్యి అని నీ మనసులోనే అనిపిస్తుంది, నీ ఆనందానికి చేస్తున్నావు. ఆయన అడిగింది కేది, అది గుర్తించండి. మరో కాలర్ ఉన్నారు, అనిల్ కుమార్ గారు. మనకు చెన్నై నుంచి శ్యామల గారు ఫోన్ అన్నారు. అనిల్ కుమార్ గారు నమస్కారం. ఎవరు తీసుకున్నా ఇలాగే పరిపించాలని కోరిక. పౌరాణికంగా స్వామి చెప్పింది మీకు చెప్తాను. శ్రీరామచంద్రమూర్తిని అడిగారట, స్వామి నీ సోదరుల్లో అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరు అని. దానికి రాముడు చెప్పాడు, అందరికంటే భరతుడు నాకు ప్రీతిపాత్రుడు అన్నాడు. ఆశ్చర్యపోయారు జనమంతా.
నీ దగ్గర ఉండి సేవ చేశాడు లక్ష్మణుడు, దూరంగా ఉన్నాడు భరతుడు. ఆయన రాజ్యం ఉంది, ఈయన నిద్రాహారాలు లేకుండా నిన్ను సేవిస్తున్నాడు. ఇలాంటి లక్ష్మణుడు కంటే భరతుడు గొప్పవాడా స్వామి ఏమిటి అని అడిగారు. అప్పుడు రామచంద్రమూర్తి చెప్తున్నాడు, లక్ష్మణుడు ఇక్కడే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, స్వామి కార్యం చేస్తున్నాడు. కానీ భరతుడు నా నామంతో నన్ను భావించి సేవ చేస్తున్నాడు, అతడు ఇంకా గొప్పవాడన్నాడు. అందుచేత మున్ముందు స్వామిని నిరాకార నిర్గుణమూర్తిగా ఉపాసిస్తాం, స్వామిని అంతరంగ సాయిగా సేవిస్తాం, స్ఫూర్తిని అంతరంగంలో అనుభవిస్తాం. అది ఇంకా కార్యక్రమాలు చేయిస్తుంది. బాహ్యంగా చెప్పిన దానికంటే లోపల వచ్చిన ఆ ఉద్వేగము, ఆ ఆవేశము, ఆ కుంఠిత దీక్ష పట్టరాని శక్తితో అన్ని కార్యక్రమాలు నిర్వర్తింపజేస్తుంది. మరో కాలర్, మరో సాయి భక్తుడు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారండి, చంటి బాబు కాకినాడ నుంచి. చంటి బాబు గారు మాట్లాడండి అనిల్ కుమార్ గారితో. నమస్కారం అండి. అనిల్ కుమార్ గారు నమస్కారం అండి. సార్ చెప్పండి. మాకు బాబాకి ఎన్ని భాషలు వచ్చును? బాబా గారు మీరు ఆయన తెలుగులో మాట్లాడుతుంటే మీరు ట్రాన్స్లేట్ చేసేవారు కదా. బాబాకి ఎన్ని భాషలు వచ్చును, ఎన్ని భాషల్లో మాట్లాడేవారు? వారు సచిన్ టెండూల్కర్ తో ఏ భాషలో మాట్లాడారు, గవాస్కర్ తో ఏ భాషలో మాట్లాడారు, అద్వానీ గారు వచ్చిన అద్వానీ గారితో ఏ భాషలో మాట్లాడారు, వాజ్పేయి గారితో ఏ భాషలో మాట్లాడారు అని సందేహం అండి. శభాష్, భలే ప్రశ్న వేశారు. శభాష్, ఇది అడగాలి అసలు. కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరుకి దగ్గరగా తుమ్కూర్ అని ఉన్నది. ఆ తుమ్కూరులో గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంది. స్వామి దాన్ని ప్రారంభోత్సవం చేశారు, నన్ను తీసుకెళ్లారు. అక్కడ అనూప్ ఛలోటా పాట కచేరీ కూడా జరిగింది. తరువాత స్వామి నడుచుకుంటూ ఒక పెద్ద హాల్లోకి వెళ్ళారు. ఏమిటా హాల్ అని చూశాను. ఒక రౌండ్ టేబుల్, చుట్టూ సింహాసనాలు రాయల్గా ఉన్నాయి. వాటిపైన కూర్చున్నారు హేమాహేమీలు, అంత దొరలు. మన దేశంలో అప్పుడు అర్జున్ సింగ్ బతికున్నాడు, ఆయన కూడా కూర్చున్నాడు. గొప్పవాళ్ళు ఉన్నారు. అయితే నా కుర్చీ ఖాళీ లేదు, నేను ఎక్కడ కూర్చోను. అందుకని ఆ హాల్కి బయట తలుపు సందులోంచి చూస్తున్నాను ఏమవుతోందో. ఆ రౌండ్ టేబుల్ మధ్యలో స్వామి కూర్చున్నారు. కూర్చొని లేచి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు. ఒకడు జపాన్ వాడు, ఒకడు జర్మనీ వాడు, ఒకడు రష్యన్, ఒకడు చైనీస్ వాడు. వీళ్ళంతా వివిధ భాషలకు చెందినవారు. వాళ్ళంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన. చిన్న అంటున్నాడు, ఏదో అంటున్నారు. నాకు మతిపోయింది. మెల్లిగా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చారు. రావే అన్నారు. వస్తా కానీ స్వామి ఏమిటిదంతా అన్నా. ఏమయ్యా ఏమిటి అన్నారు. అన్ని భాషలు మాట్లాడారే, నన్ను ఎందుకు తీసుకొచ్చారు స్వామి ఇక్కడికన్నా? నాకు అన్ని భాషలు వచ్చును అన్న సంగతి నీకు తెలియాలిగా, నాకు తెలుసు అని నీకు తెలియాలిగా, అందుకని తీసుకొచ్చాను అన్నాడు. బాగుంది స్వామి, అయితే ఇంగ్లీష్ కూడా వచ్చుగా, అయితే నా ట్రాన్స్లేషన్ ఎందుకు అన్నాను. అప్పుడు చెప్తున్నారు, అవతారం ఆంధ్రదేశంలో జన్మించింది. అవతార కార్యక్రమం ఆంధ్రదేశంలో గడిచింది. ఆంధ్రుల యొక్క భాష తెలుగు నేను మాట్లాడాలి. దేశము పుణ్యమా అని ఈ దేశంలో జన్మించారు. రాష్ట్రం యొక్క పుణ్యమా అని ఆంధ్రదేశంలో జన్మించారు. భాష యొక్క అదృష్టమా అని తెలుగులో మాట్లాడుతున్నారు. వారి ఇంగ్లీష్ రాక కాదు. నా జన్మ భాగ్యము, నా అదృష్టము, వారి కరుణ ఫలంగా ఇంగ్లీషు మార్చాను తప్ప వారికి రాక కాదు. మరొక ఉదాహరణ, అనువాదం ధనం అని చేస్తుంటే ఆపు అని స్వామి చెప్తారు. ఎన్నోసార్లు స్వామి నన్ను కరెక్ట్ చేశారు.
కాన్షన్స్ కాన్షన్స్ అన్నప్పుడు తప్పు కాన్షియస్నెస్ అని చెప్పు. నేను కాన్షియస్నెస్ అన్నప్పుడు నో 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 కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని చెప్పు. నేను వరల్డ్ అన్నప్పుడు నో నో నాట్ వరల్డ్ యూనివర్స్ అని చెప్పు. అది స్వామి అంటే. అయితే మన అదృష్టం, మన భాష యొక్క సౌభాగ్యం, అది గుర్తించాలి. వారికి అన్నీ వచ్చు. మరో కాలర్ ఫోన్ లైన్ లో మనకున్నారు, మల్లీశ్వరన్ చిత్తూరు నుంచి. మల్లీశ్వరన్ గారు అడగండి. అనిల్ కుమార్ గారు మనకి అందుబాటులో లైవ్ లో ఉన్నారు. సార్ నమస్తే సార్, అనిల్ కుమార్ గారు. మన స్వామి గారు ఎంతో కష్టపడి నిర్మించిన ట్రస్ట్ గానీ, విద్యాలయాలు గానీ, హాస్పిటల్స్ గానీ అన్ని కూడా ఇప్పుడు కొంతమంది పుకార్లు ఏమంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని, ట్రస్ట్ వాళ్ళు పట్టిస్తున్నారని ఇట్లంతా రూమర్లు వస్తున్నాయి కదా. దాని వల్ల భగవంతుని పేరు చెడిపోకుండా మీరు మీ ఆధ్వర్యంలో గానీ, ట్రస్ట్ ఆధ్వర్యంలో గానీ నడిపించే ఆలోచన ఉందా, లేకపోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసే ఆలోచన ఏమైనా ఉందా సార్ మీకు? భగవంతుడి పేరు చెడిపోదు, మన పేరే చెడిపోయేది. భగవంతుడి పేరు చెడిపోదు. చూడండి, బయట వెలుతురు బాగుంది కానీ లోపల చీకటిగా ఉంది. ఎందుకని? తలుపులు మూసాం గనక. అదే రీతిగా భగవంతుడి పేరు బాగా ప్రకాశిస్తోంది. సంకుచిత భావాలనే కిటికీలు వేసి, స్వార్థమనే ద్వారాలు మూసి చీకటో చీకటో అని అఘోరిస్తున్నాం మనం. కనుక భగవంతుడి పేరు చెడిపోదు. మన పేరు మనం చెడగొట్టుకుంటాం. కానీ భగవత్ కార్యము ఎప్పుడు కూడా నిర్విఘ్నంగా అజరామరంగా జరిగి తీరుతుంది. మన చేత చేయిస్తాడు ఆయన. మరో ఫోన్ కాలర్ మరో సాయి భక్తురాలు మనకు లైన్ లో ఉన్నారండి. ఫోన్ లైన్ లో కమల వైజాగ్ నుంచి మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. చెప్పమ్మా. చాలా దుఃఖంలో ఉన్నానండి. సాయిరా, చాలా దుఃఖంలో ఉన్నాను. ఈ రోజు స్వామి లేరు, నేను అనను అసలు. కానీ నాకేంటంటే నేను పిలిచే పలికే స్వామి నాకు ఉండేవారు. ఈ రోజు పటంలో పెట్టుకొని చేసుకుంటున్నాను. నేను భజనలు ఎప్పుడు నేను చేసుకుంటాను, నామ సంకీర్తన ఎప్పుడు నాకు ఉంటుంది. కానీ నాకు స్వామి మళ్ళీ అలాగే ఉంటారా నాకు అనిపిస్తుందండి. ఇది నాకు సందేహం అన్నమాట. స్వామి ఉన్నారా అన్న ప్రశ్న ఎలాంటిదంటే, నేను ఉన్నానా అన్న ప్రశ్న ఎటువంటిదో అలాంటిదే. ఉన్నారా? మీరున్నారు, నేనున్నా, కనుక ఆయన ఉన్నాడు. ఎందువల్ల? భగవంతుడు అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్, ఉనికి, సత్పదార్థము. ఉనికియే దివ్యత్వము. కనుక స్వామి ఉన్నాడు. ఉన్నారా అని కాదు, ఉంటారా కాదు, ఉన్నారు, ఉనికి, ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ. అది తెలుసుకోండి. చివరి ప్రశ్న అనిల్ కుమార్ గారు. లక్ష్మి గారు మాట్లాడుతున్నారు, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నారు. లక్ష్మి గారు మాట్లాడడం అనిల్ కుమార్ గారితో. Lakshmi from Karnataka. I'm the principal of the Satyasai School in Karnataka. So I'm facing a question from my students and parents, and why Swami's body suffered in such a pathetic condition for so many days, and he's Bhagwan, and he solved all the problems of the people, several people, but still, why Swami's body happened to suffer in such a pathetic condition for 28 days in the bed? So, sir, I know the answer, but I can understand, but how can I answer my students and how can I convince them, sir? Please tell me the answer. Well, when you know the answer, you can give the same answer to your students. Why do you doubt it? Why do you hesitate to tell them the same answer that you have already with you? Since you have asked the question, I do not escape from that, giving your reply. Swami has shown what nature is, what the body is. Swami has shown to us how his body
could withstand at this age of 85 years, lying there in the hospital for 28 days is not an ordinary thing. With heart problem, lung problem, liver problem, kidneys problem, he could still continue to survive. What does it mean? A lesson to all of us that the divinity transcends all science, technology, and therapy. He can withstand. Then you may ask me, why has he withdrawn? He has decided to withdraw. The one who could continue that long can still continue further and further, on and on. But he willed to drop his body. Accordingly, he has withdrawn. Things have happened as per his will. That period of treatment is to let us know that medicine is not be all and all. Treatment is not be all and all. There's something transcendental, something more than what is available, what is given to you. థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు, మీకు చాలా ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా టీవీ, ఐ న్యూస్ మీరు కేటాయించారు. ఇంకా వేలాది ఫోన్ కాల్స్ మా భక్తి టీవీకి, ఎన్టీవీకి అన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మరింత సమయం మీరు భవిష్యత్తులో మీరు కేటాయించాలని మేము కోరుకుంటున్నాం. ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, అనేకమైన అభిప్రాయములు మనం గమనిస్తున్నాం. కానీ సత్యాన్వేషణతో, ధర్మ నిరతితో భక్తుల యొక్క హృదయాలను రంజిల్లింపచేస్తూ ప్రస్తుతం ఊరట కల్పించే విధంగా ఉపన్యాసాలు, సంభాషణలు ప్రసారం చేసే అవకాశాన్ని కల్పించి భక్తులకు మహోపకారం చేసిన భక్తి, ఐ న్యూస్, ఎన్టీవీ, వనిత యాజమాన్యాన్ని మనసారా అభినందిస్తున్నాను. కష్టకాలంలో పలకరించిన వాడే నీ బంధువు, కష్టకాలంలో ధైర్యం అందించిన వాడే నీ బంధువు. భక్తులు దుఃఖంలో ఉన్నప్పుడు ఈ ప్రసారాల ద్వారా గుండె నిబ్బరాన్ని అందించిన ఈ ఛానల్స్ మనకి బంధువు, సమీపస్తులు. వారిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాయిరామ్. అనిల్ కుమార్ గారితో ఇప్పటివరకు ఫోన్ కార్యక్రమం చేస్తాం. భవిష్యత్తులో కూడా మరికొన్ని రోజుల్లో కూడా భక్తులకి ఉపశమనం కలిగించడానికి కూడా ఎప్పుడు మీతో ఉంటాను. తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. స్వామి యొక్క ప్రసంగాలే కాదు, మీ యొక్క అనుమానాలు ఏమన్నా సరే, ధర్మ సందేహాలు కానివ్వండి, సాయితత్వం గురించి కానీ మీరు మాతో మాట్లాడవచ్చు అని చెప్పేసి కుమార్ ఉంటారు. మరొకసారి వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.